ఒకానొక సమయంలో ఒక వేటగాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోయాడు. సరిగ్గా అది మహాశివరాత్రి పర్వదినం. చీకటి పడటంతో క్రూర మృగాల నుండి రక్షించుకోవడానికి అతను సమీపంలో ఉన్న ఒక బిల్వ వృక్షం, మారేడు చెట్టు పైకి ఎక్కాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కానీ ఆ విషయం ఆ వేటగాడికి తెలియదు. ఆ రాత్రంతా నిద్రపోకుండా ఉండటం కోసం అతను ఆ చెట్టు ఆకులను, బిల్వపత్రాలను ఒక్కొక్కటిగా కోసి కిందకు పడేయసాగాడు. అలా పడేసిన ఆకులు నేరుగా శివలింగంపై పడ్డాయి. దానితో పాటు జాగరణ. భయంతో ఆ రాత్రంతా అతను నిద్రపోలేదు. అది తెలియకుండానే శివరాత్రి జాగరణ అయ్యింది. అభిషేకం. తన వద్ద ఉన్న కొద్దిపాటి నీటిని తాగబోతూ వదిలినప్పుడు ఆ నీటి బిందువులు శివలింగంపై పడి జలభిషేకం అయ్యింది. బిల్వార్చన. అతను కోసివేసిన మారేడు దళాలతో బిల్వార్చన పూర్తయింది. తెలియకుండానే అత్యంత భక్తితో శివుడిని ఆరాధించిన ఆ వేటగాడి నిష్కల్మషమైన స్థితికి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ వేటగాని పాపాలన్నీ తొలగించి శివుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు.